ఎందుకురా అయ్యా మనకి ఈ పరిస్థితి వచ్చింది? ఓటింగ్. ఓటింగు అనేది నీకెప్పుడు తెలిసిందిరా? ఈ ఓటింగ్ ఇంపార్టెంట్ అని నాకు ఫస్ట్ నుంచి తెలుసన్న. ఆ! కానీ నేను నామినేషన్స్‌లోకి రావటం మరి లేట్ అయింది. ఓటింగ్ ఫస్ట్ నుంచి ఇంపార్టెన్స్ తెచ్చిన నామినేషన్‌లోకి రావాలని తెలీదు నీకు? అన్న నామినేషన్ అనేది ఇంట్లోంచి బయటకి పంపియటానికి. అవును. సో, బయటికి పంపియటానికి మీరు చెప్పే పాయింట్లు ఎలా ఉండాలంటే కరెక్ట్‌గా ఉండాలి. ఇప్పుడు మనం ఏదో పాయింట్ చెప్పేద్దాం అనంటే ఇక్కడే దెబ్బతిన్నావురా. ఆడిదేం పోయింది ఆడు చెప్తాడు. చెప్పని. ఆ! డిసైడ్ చేసేది ఆడియన్స్ కదా! యెస్. యెస్. అది నాకు తెలుసు. అది తెలిసింది మరి ఎందుకు ఒక్క ఒప్పుకోలా? నిమిషం. నేను ఇప్పుడు నామినేషన్ చేసినప్పుడు చెయ్యండి అని అనకూడదు. దాన్ని నేను ఆర్గ్యూ చేయాలి. వాడు చేసింది ఇది కాదు. నేను ఇది చేశాను. ఇది తప్పు కాదు. ఇది రైట్ అని నేను చెప్పాలి కదా! వాడు అలా చెప్పంగానే అవునా? సరే మీది రైట్ అయితే నేను మిమ్మల్ని చేయట్లేదని వాళ్ళే భయపడేవాళ్ళు. కాదు. నేనేం చేసేది? ఇమ్ము అది స్ట్రాటజీరా. నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ అని నీకు చెప్తూనే హ్మ్. వాళ్ళు నిన్ను వీక్ చేస్తారు. ఎలా వీక్ చేశారు? నువ్వు గనక నామినేషన్స్‌లోకొస్తే హ్మ్. మెజారిటీ ఆడియన్స్ నీ ఎంటర్‌టైనర్ వీడు. వీడికి ఓటేయాలి అని అనుకునేవాడు. ఆ! అప్పుడు కదా మజా. హ్మ్. హ్మ్. కానీ వాళ్ళు కూడా అలాగే పక్కకి తప్పుకొని నిన్ను నామినేట్ చేయకుండా నిన్ను రేస్‌లో లేకుండా పక్కకిచ్చారు. యెస్. అది కొంచెం లేట్‌గా అర్థమవుతుంది నాకు. నువ్వు ఎంత